హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు అమ్మాయి చాందిని చౌదరి ప్రధాన పాత్రలో తెరకెక్కిన తాజా చిత్రం ఏవం. నంది నవదీప్ నిర్మాణ సారథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రానికి ప్రకాష్ దొంతులూరి దర్శకత్వం అయితే వహించారు. 2010లో వచ్చిన ఓం శాంతి తర్వాత ప్రకాష్ దొంతులూరి దర్శకత్వం వహించిన సినిమా ఇదే కావడం గమనార్హం. మరి ఈ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ప్రేక్షకుల్ని ఏ మేరకు అలరించిందో ఇప్పుడు ఈ వీడియోలో మనం చూద్దాం. వికారాబాద్ పోలీస్ స్టేషన్లో కొత్తగా జాయిన్ అవుతుంది సౌమ్య. మన హీరోయిన్ చాందిని చౌదరి అసలు ఆడపిల్లలు కష్టపడడానికి పనికిరారు అనే మైండ్ సెట్ మధ్య పెరిగి తనను తాను నిరూపించుకోవడం కోసం పోలీసు ఉద్యోగం అయితే సాధిస్తుంది. సరిగ్గా సౌమ్య డ్యూటీలో చేరినప్పటి నుండి వికారాబాద్ పరిసర ప్రాంతాల్లో సినిమా హీరో పేర్ల మీద యువతులను మోసం చేయడం, చంపడం వంటివి జరుగుతుంటాయి. ఈ కేసును ఇన్స్పెక్టర్ అభిరామ్ అంటే మన జయభరత్ రాజుతో కలిసి ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలు పెడుతుంది మన హీరోయిన్ చాందిని చౌదరి. ఈ క్రమంలో అభిరామ్ గురించి, ఈ తప్పులన్నీ చేస్తున్న యుగంధర్ వశిష్ఠ సిన్హా గురించి కొన్ని నమ్మలేని విషయాలైతే తెలుసుకుంటుంది. అసలు ఎవరి యుగంధర్, ఎందుకని వయసుకు వచ్చిన అమ్మాయిలను టార్గెట్ చేస్తున్నాడు, ఆ యుగంధర్ను సౌమ్య పట్టుకోగలిగిందా వంటి ప్రశ్నలకు సమాధానమే ఏవం సినిమా అయితే అని చెప్పాలి. ఒక థ్రిల్లర్ సినిమా, అది కూడా స్ప్లిట్ పర్సనాలిటీ నేపథ్యం అంటే నవ్యత చాలా ముఖ్యం. పాయింట్ ఒక్కటే కాదు, ఆ పాయింట్ను డీల్ చేసే విధానం కూడా బాగుండాలి. ఈ విషయాన్ని దర్శకుడు సీరియస్గా తీసుకోకపోవడంతో ఏవం శుక్రవారం వచ్చి సోమవారానికి జనాలు మర్చిపోయే సినిమాగా అయితే మిగిలిపోయిందని చెప్పుకోవచ్చు. అయితే వశిష్ఠ సింహ కెరియర్కి మాత్రం ఈ సినిమాలోని సన్నివేశాలు ఒక చక్కని పోర్ట్ఫోలియోలా పనిచేస్తాయనైతే చెప్పుకోవచ్చు. ఇక ఏవం సినిమా మొత్తానికి ఎలా ఉందంటే బాగా ఉంది అని చెప్పలేము, బాగా లేదని అయితే చెప్పలేము. డైరెక్టర్ ఒకే వ్యక్తిలో ఇద్దరిని చూపించి అయితే ప్రేక్షకులనైతే బాగా కన్ఫ్యూజన్ అయితే చేసేస్తాడు. చివరి వరకు అలాగే దాన్ని కొనసాగించడం మరీ బోరింగ్గా అయితే అనిపించింది. మొత్తానికి ఏవం సినిమాని ఒకసారి అయితే ట్రై చేయొచ్చని నేను అనుకుంటున్నాను. మరి మీరు కూడా వీలుంటే ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మా ఛానల్ని మొదటిసారిగానే చూస్తుంటే దయచేసి తప్పనిసరిగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.